బిగ్ బాస్ వల్ల కొందరు ఫేమ్ రాబడితే మరికొందరు ఉన్న ఫేమ్ కోల్పోయారు. ఈ షో చాలా ప్రమాదకరమని నమ్మేవారు కూడా ఉన్నారు. పేరున్న సెలబ్రిటీస్ బిగ్ బాస్ షోలు కనిపించకపోవడానికి కారణం ఇదే. చాలా మంది సెలబ్రిటీస్ నెగిటివిటీ మూట కట్టుకుని బయటకొచ్చారు. అంతకు ముందు వారి మీదున్న ఇంప్రెషన్ కాస్త ప్రేక్షకుల ముందు పోతుంది. సెలబ్రిటీస్ ప్రైవేట్ లైఫ్ జనాలకి తెలియదు. నిజ జీవితంలో వారు ఎలా ఉంటారో తెలిసాక జనాలకి ఆసక్తి పోతుంది. వారు మనలాంటి వారే అనే భావన కలుగుతుంది. అదే టైంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు పెట్టే ఆంక్షలు, చేసే అగ్రిమెంట్స్ కఠినంగా ఉంటాయి. దాదాపు ఏడాది పాటు మరో ఛానల్ షో చేయకూడదు అనే నిబంధన కూడా ఉంది. స్టార్ మాలో మాత్రమే వారు షోస్ చేయాలనే నిబంధన ఉంది. ఈ కారణంగా నష్టపోయాను అని నటి భానుశ్రీ చెప్పుకొచ్చారు. నటిగా కెరీర్ ఆరంభించిన భానుశ్రీ బిగ్ బాస్ సీజన్ 2లో అవకాశం వచ్చింది. ఈ సీజన్ లో టాప్ సెలబ్స్ కంటెస్ట్ చేశారు. వారితో పోల్చుకుంటే భానుశ్రీకి అంత ఫేమ్ లేదు. నాని హోస్ట్ గా ఉన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో భానుశ్రీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆమెకి ఫైనల్లో కూడా ఛాన్స్ దక్కలేదు. అయితే గతంతో పోలిస్తే కొంత పాపులారిటీ రాబట్టింది. బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక తనకి చెప్పుకోదగ్గ ఆఫర్స్ వస్తాయని భానుశ్రీ భావించింది. అనుకున్నట్టే మోస్ట్ పాపులర్ డాన్స్ రియాలిటీ షో ఢీలో మెంటర్ గా కూడా ఛాన్స్ వచ్చింది. 2-3 ఎపిసోడ్స్ చేశాక స్టార్ మా వాళ్ళు ఆ షో నుండి తప్పుకోవాలని అన్నారట. మొదట్లో ఒప్పుకున్న స్టార్ మా యాజమాన్యం తర్వాత నిరాకరించిందట. దాంతో భాను తన కళ చెదురైందని కూడా భానుశ్రీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. భానుశ్రీ పలు సినిమాలో నటించడం విశేషం. బాహుబలి సినిమాలో చిన్న పాత్ర చేసింది. తమన్నా డూప్గా కూడా చేసినట్టుగా వెల్లడించడం విశేషం. మర్లపులి, ఇద్దరి మధ్య 18, కాటమరాయుడు వంటి సినిమాల్లో భానుశ్రీ నటించారు. ప్రస్తుతం బుల్లితెర షోస్తో సందడి చేస్తోంది.